ప్రస్తుతం మనతో పాటు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు. కవిత గారు, అంటే ఆల్రెడీ పొంగులేటి గారు కావచ్చు, అక్కడ మంత్రులు మేము చాలా క్లారిటీగా చెప్తున్నారు, వాళ్ళకి జాగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఈ రోజు మీరు నిరాహార దీక్ష చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఆల్రెడీ మంత్రులు హామీ ఇస్తున్నారు కదా. మంత్రుల హామీలు నీటి మూటలని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అంతమంది మంత్రులు ఉండి వాళ్ళు ఎక్కడా కూడా ఖమ్మం ప్రజల పట్ల కానీ ఆ పేద ప్రజల పట్ల కానీ కనీసం జాలి చూపినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఇప్పుడు వాళ్ళు హామీ ఇస్తున్నారంటే వాళ్ళని ఎట్లా నమ్ముతాం? ఏ రకంగా నమ్ముతాం? నమ్మేటటువంటి ఆస్కారమే లేదు. ఆ మంత్రులు పూటకొక మాట చెప్తా ఉన్నారు. ఆ మాటలు నమ్మి కనుక ముందుకు పోతే ప్రజలకు న్యాయం జరిగేటటువంటి ఆస్కారమే లేదు. కాబట్టి ఆ మాటల్ని మేము నమ్మము. ఖచ్చితంగా ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టిరో అక్కడ ఇల్లు నిర్మించి ఇచ్చేంత వరకు, పట్టాలు ఇచ్చేంత వరకు మా దీక్ష ఆగదు. ఎన్ని రోజులు అని చెప్పేసి ఏమని అనుకుంటున్నారా? రోజులు ఏముంటది, ప్రభుత్వం స్పందించాలి. బుద్ధి ఉంటే ఈ పాటికే స్పందించాలి. నిన్న ఖమ్మం పట్టణం దిగ్బంధనం అయితే స్పందించాలి. ఎక్కడ కూడా మాట్లాడకుండా మంత్రులు ఇలా కొత్తగా ఏందో మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఏమన్నా అంటే అర్హులు లేరు అని చెప్తున్నారు. మరి అర్హులు ఇల్లు ఎందుకు కూల్చిరు మీరు? అర్హులు ఉన్న వాళ్ళ ఇల్లు ఎట్లా కూలుస్తారు మీరు? అసలు అది మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, భూదాన్ ల్యాండ్. ఎట్లా ఎంటర్ అవుతారు మీరు? అంటే ఇలా గవర్నమెంటే అతిపెద్ద కబ్జాకోర్ అనే విషయాన్ని క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మంత్రులు చెప్పి, అంటే మీకు ఎవరు చెప్తే మీరు దీక్ష విరమిస్తారు మేడం? అంటే ఎలాంటి హామీ కావాలని చెప్పేసి అంటారు? హామీ లేదబ్బా, హామీ అవసరం లేదు. పని జరగాలి. హామీ ఎందుకు మాకు? వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, పట్ట వేయాలి, ఆశ్వాసన ఇవ్వండి. రండి, మీరు పేపర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పండి. భూదాన్ ల్యాండ్తో మాకు సంబంధం లేదని చెప్పండి. ఇది పేద ప్రజల ల్యాండ్ అని చెప్పండి. వాళ్ళకి తిరిగి చేస్తామని చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాలి. ఎందుకు కారండి? ఇంత పెద్ద సంఘటన అయితే రాష్ట్రంలో మాట్లాడకుండా ఎట్లుంటారు? ఆయన ఇన్వాల్వ్ కావాలి. ఆయన కూడా ఈ పరిష్కారం చేయాలి సమస్య. అయితే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ప్రతి విషయంలో కూడా మా పని మేము చేసుకుంటూ పోతామని చెప్పేసి అంటున్నారు మేడం. అయితే ఈ విషయంలో అయినా సరే సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మదర్ పార్క్ కావచ్చు, మూసీ నది విషయంలో కావచ్చు, ఎక్కడ దొరకలే కదా. ఈ మూసీ నదిలో దొరకలేదు, లగచెర్లలో దొరకలేదు, ఖమ్మం జిల్లాలో ఇదివరకు పోడు భూములకు సంబంధించి అక్కడ దొరకలేదు, గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి దొరకలేదు. ఇప్పుడు కూడా దొరుకుతుందనే విశ్వాసం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి సొల్యూషన్ చెప్పి వెళ్ళాలని కోరుతున్నాను. కూర్చోనా? కవిత గారి దీక్షలు ఈ విధంగానే ఉంటాయా మేడం? ప్రజా సమస్యల పైన దీక్షలు ఈ విధంగానే కంటిన్యూ చేస్తారు? 100% కూర్చో.